అందరికీ నమస్కారం. సింహరాశి వాళ్లకు 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుంటూ సింహరాశి వాళ్ళ గురించి అనేక కొత్త విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి అంటేనే మఖా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు పుట్టిన వాళ్ళు వస్తారు. పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని అని ఇంకో పేరు ఉందన్నమాట. వీళ్ళందరూ కూడా 1, 2, 3, 4 పాదాల్లో ఇందులోనే పుడతారు. అలాగే ఉత్తర నక్షత్రం అనేది ఉంటుంది. అది 1వ పాదంలో పుట్టిన వాళ్ళు కూడా ఈ రాశికి చెందిన వాళ్ళు అవుతారు. మనము శివాక్షరం కానీ శివుడికి పంచాక్షరాలతో పిలవడం కానీ మన శ్రీమన్నారాయణని అష్టాక్షరి మంత్రంతో పిలవడం కానీ ఎలాగ జరుగుతాయి అంటే మనకు భక్తి బాగా రావడానికి మంచి రిజల్ట్ రావడానికి మనం నామం చేస్తాం కదా. అయితే మన పేరు మన నామం ఏ అక్షరంతో మొదలై ఉంటే బాగుండేది, మరి మన పెద్దవాళ్ళు కరెక్ట్గా పెట్టారా లేదా అన్న విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. ఏదైనా తేడా వస్తే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ముఖ్యంగా మనకి వచ్చేసి మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళ పేర్లంట మా, మీ, ము, మే అనే అక్షరంతో ఉండాలట. మరి మకాలో పుట్టానండి నాకు ఆ పేర్లు లేదు ఇంకేదో పెట్టేశారంటే ఇప్పుడు ఏ పేరు పెడితే బాగుంటుంది, ఎన్ని అక్షరాలతో పెడుతుందని నేను మీకు తెలియజేస్తాను. అలాగే ఈ దాంట్లో కూడా ఏంటంటే మనకి పుబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళట మోటా టీ2 అన్న పేర్లతో పిలుస్తారట ఈ అక్షరంలో. అలాగే ఉత్తర మొదటి పాదంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా టే అన్న అక్షరంతో పిలుస్తారట. ఇంత తమాషాగా ఉంది కదా. మరి మఖా నక్షత్రం అంటే రాక్షస గణం అని చెప్పేసి చెప్పాల్సిన అవసరమే లేదన్నమాట. మరి మనుష్య గణం అంటే పుబ్బా నక్షత్రము, అలాగే ఉత్తర నక్షత్రం కూడా మనుష్య గణమే అన్నమాట. సో పెళ్ళప్పుడు వాటప్పుడు ఈ గణాలు చూసుకోవడం అందుకోసం చెప్పడం జరిగింది. ముఖ్యంగా అన్నిటికీ మించి చూసుకుంటే మఖా నక్షత్రంలో మొదటి పాదంలో పుడితే తండ్రికి మంచిది కాదు, 2వ పాదం కూడా తండ్రికి మంచిది కాదు, 3 మంచిది, 4 మంచిది పాదాలు అని చెప్పేసి మఖా గురించి చెప్పారు. పుబ్బా నక్షత్రం గురించి చెప్పేసరికి వాళ్ళకి ఏమవుతుందంటే మంచి మొదటి పాదం, 2వ పాదం, 3వ పాదం మంచిది, 4వ పాదం తల్లికి మంచిది కాదట. ఉత్తర నక్షత్రం మొదటి పాదంలో పుడితే పితృలకు మాతృలకు అంటే తల్లిదండ్రులకు మంచిది కాదట. ఉత్తర అంటే వీటికి పరిహారాలు కొంచెం ఇవన్నీ ఉంటాయన్నమాట. మీరు చిన్నప్పుడు చేసుకున్నా చేసుకోకపోయినా మీకు దోష నివారణ కోసం మళ్ళీ కూడా చేయొచ్చు. ఏ నామాలతో ఎన్ని పేర్లతో మీరు పిలవాలో అన్నీ చెప్పొచ్చు. మీ జాతకం మొత్తం 15 నిమిషాలు మీతో చదవడం, 50 పేజీల జాతకాన్ని PDF చేసి పంపడం అన్నీ చేస్తాను. గురుదక్షిణ ఎలా ఉంటుందో తెలియజేస్తాను. దయచేసి కాంటాక్ట్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని చెబుతూ సింహరాశి వాళ్ళ యొక్క స్థితి కానీ చూసుకుంటే ఈ వారంలో ఎంతో చక్కటి పరిస్థితి అన్నమాట. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి అదృష్టవంతులు అవుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుస్తూ ముందుకు దూసుకు వెళ్ళేటువంటి స్వభావం ఉంటుందన్నమాట. ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు మీకు ఇప్పుడు రావన్నమాట. అలాగే విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా ఈ వారం అంతా గడపడమే కాదు, తిరగడము తిప్పటం ఎక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ రాశి వాళ్ళకి బుధుడు 4వ ఇంట్లో అంటే చతుర్థ స్థానంలో ఉండడం వల్ల విపరీత ధనయోగం ఉందట, కుటుంబ సంతోషం ఉందట, పిల్లల చదువులో రాణింపులు గుర్తింపులు తెలివితేటలు వాడటం, వ్యాపారంలోనట అంత మంచి లాభాలు ఉన్నాయట. ముఖ్యంగా టెక్స్టైల్ కానీ సాఫ్ట్వేర్ వ్యాపారాలు ఎన్నో ఉంటాయి కదండి, అందులో అంతా బాగా కలిసి వస్తుంది సింహరాశి వాళ్ళకని చెప్పేసి ఈ వారం మనకి బుధగ్రహం యొక్క స్థితి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే పంచమంలో శుక్రుడు విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వాల్సింది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్ని రకాలుగా అద్భుతంగా ఉందన్నమాట. ముఖ్యంగా శుక్రుడు వచ్చి గురువు ఇంట్లో ఉన్నాడు, గురువు వచ్చి శుక్రుడు ఇంట్లో ఉండేటువంటి మారకమ్మ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా గొప్పగా మనం అందరం గమనించాలి. కాబట్టి ఇది మేలు జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి మనము సింహరాశి వాళ్ళకు చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళకి ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వల్ల ధనము విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుందట. ధననాశనం అంటాడు కేతు ద్వితీయంలో ఉంటే. కుటుంబంలో చిన్న కలహాలు, ఎంత బాగా చూసుకున్నా ఎంత చేసినా చిన్న మనస్పర్ధలు లాంటివన్నీ ఏర్పడతాయని చెప్తున్నారు. పిల్లల చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతూ మనకి శుక్రుడి యొక్క స్థితిని బట్టి బంధువులతో స్నేహితులతో విరోధాలు గొడవలు ఉంటాయండి. అయితే ఉద్యోగంలో చాలా మంచి పలుకుబడితో జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పడమే కాదు, ఈ రాశి వాళ్ళందరికీ కూడా శని సప్తమంలో ఉండి భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండడం, హాయిగా సంసారం చేసుకుంటూ సంతోషంగా ఆనందంగా ఉండటం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పార్ట్నర్షిప్ కలిసి రావటం లాంటి కూడా 7th హౌస్ లో శని సింహరాశి వాళ్ళకి మేలు చేస్తున్నాడు అని మనం క్లియర్ గా చెప్పాలి. అన్నిటికన్నా కూడా రాహు అష్టమంలో ఉండడం అనేది ఈ రాశి వాళ్ళకి పెద్ద దెబ్బ అన్నమాట. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ, ఆరోగ్యం సరిగ్గా చూసుకోకపోవటం, ఇబ్బందులు పడటం, అనుకున్నది కొంచెం వ్యతిరేకంగా జరగడం, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా లేకపోవటం, ఇవన్నీ కూడా సింహరాశి వాళ్ళకి
కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితి కనిపిస్తా ఉందన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి కుజుడు వ్యయంలో వచ్చేసాడు, 12వ ఇంట్లో రావటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఏదైతే ఉందో ముఖ్యంగా అదృష్టం బాగా తగ్గిపోతుంది అనమాట. పెద్ద అదృష్టం ఉండదు వీళ్ళకి జాతకంలో. ఎంత ట్రై చేసినా కష్టం, సొంత కష్టం మీద ఉండాలి కానీ ఏది మనకు కలిసి రాదని చెప్పేసి కూడా మనం చెప్పాలి. ఈ జాతకంలో మనకి మెయిన్ గా రాహు అష్టమంలో ఉండడం మంచిది కాదు. అలాగే శని కూడా ఇక్కడ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి, అప్పుల వాళ్ళ మీద బాధలు ఉంటాయని చెప్పేసి సిగ్నల్ ఇస్తున్నాడు, ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే తెలివితేటలు బాగా వాడతారు, మరి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ చదువులు బాగున్నాయి, వాళ్ళ విదేశీ యానాలు బాగున్నాయి, తెలివైన నిర్ణయాలు పిల్లలు తీసుకుంటారని చెబుతూ వ్యయంలో కుజుడు ఉండడం వల్ల సొంత ఇల్లు, వాహనాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రస్తుతానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, చేస్తే తీవ్రమైన నష్టానికి గురవుతారు అని చెప్పేసి సింహరాశి వాళ్ళకు చెప్పడం జరిగింది. తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా చంద్రుడి యొక్క స్థితి లగ్నంలో ఉండి తర్వాత ద్వితీయంలో కన్యాలో తర్వాత తృతీయంలో తులాలో వెళ్ళడం వల్ల 2వ ఇంట్లో ఉన్నప్పుడు మేలు చేస్తాడు, చదువులు, డబ్బు, లాభం అన్ని బాగుంటాయి. 3వ ఇంట్లో ఉన్నప్పుడు మానసిక ధైర్యాన్ని బాగా కలిగిస్తాడు అనమాట. ఇలాగా మనం సింహరాశి వాళ్ళ యొక్క జాతకంలో ఏ పేర్లతో పిలిస్తే బాగుంటుంది, వీళ్ళ గణాలు ఏమిటి, ఇలాంటివన్నీ తెలుసుకున్నాం కదండి. ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా ఆదివారం తలస్నానం చేసి సూర్యుడికి ఏ విధంగా నైవేద్యం పెట్టాలి, ఏ విధంగా పూజ చేయాలి, ఏ మంత్రం చదవాలి, ఏ రత్నాలు ధరించాలని అన్ని తెలుసుకోవాలంటే మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి. మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో ఫోన్ లో మాట్లాడి పరిహారాలు చెప్పి 15 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను. మీరు ఒక్కరు వెళ్ళి 100 మందికి తప్పకుండా నా గురించి చెప్తారన్న నమ్మకం కూడా నాకు చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే 35 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం, అలాగే బంధువులకి, స్నేహితులు నా గురించి చెప్పటం, అలాగే మీరందరూ కూడా జాతకాలు చెప్పించుకోవడం కోసం పై నెంబర్ లో నన్ను కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రాశి వాళ్ళందరూ కూడా విందులు, వినోదాల్లో పాల్గొనడమే కాదు, సంతోషంగా ఉండడమే కాదు, నా ధన ఆదాయం బాగుంటుంది, బంధువుల, స్నేహితుల పరిపాలన చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు, సొంత ఇల్లు, వాహనము, విలువైన మంచి యోగాలు ఉన్నాయి, సంతానం డెవలప్మెంట్, చదువులు, వాళ్ళ బాగోగులు అన్ని చాలా బాగున్నాయి, ఆరోగ్యం పట్ల చింత అక్కర్లేదు, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు, భార్య స్థానం చాలా బాగుంది, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, ఇలాంటివన్నీ మ్యాజిక్స్ అన్ని చాలా బాగా జరుగుతాయి అన్నమాట. ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అదృష్టం అనేది చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ అదృష్టం కూడా చాలా తక్కువ, ఎట్టి పరిస్థితి కూడా మనకు అదృష్టం అనేది కలిసి రావట్లేదు అనే విషయం గమనిస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సూర్యుడు వచ్చేసి మనకు మంచి యోగాన్ని ఇస్తున్నాడు, లాభాన్ని ఇస్తున్నాడు, వ్యాపారం అన్నింటిలో కూడా మంచి లాభాలతో ముందుకు వెళ్తామని తెలియజేస్తూ జ్యోతిష పరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు, నమస్కారం.